వెరైటీ వంటకాలతో విభిన్నమైన రుచులతో ఈ రోజు మన ఎపిసోడ్ లో గెస్ట్ సైనిక్ పూరిలో ఉంటున్న వాసవి గారు. హాయ్ హాయ్ వాసవి గారు. నేనే వాసవి అని ఎలా తెలుసు మీకు? నేను వస్తున్నానని తెలిసింది మీకే కదా, నా గురించి వెయిట్ చేస్తున్నారు కదా. సో మీరు తలుపు తీస్తారని గెస్ట్ చేశాను. మీరే వాసవి గారు. రండి మాధురి. మాధురి నా పేరు తెలిసింది మీకు? రోజు చూస్తూ ఉంటాం కదా మిమ్మల్ని టీవీలో. ఓకే, సో టీవీలో చూస్తున్నారు కదా, మరి టీవీలో వచ్చి ఈ షో కూడా స్టార్ట్ చేసేద్దాం. వాసవి గారు చాలా మంది ఉన్నారండి, ఇటు గర్ల్స్ ఇటు బాయ్స్ సెపరేషన్ కనిపిస్తుంది. ఓకే, ఫస్ట్ ఈ సైడ్ స్టార్ట్ చేద్దాం అయితే. హాయ్ అండి, నా పేరు డాక్టర్ హరిప్రియ. వాసవి నాకు నేబరే కాకుండా మంచి ఫ్రెండ్ కూడా. నా పేరు మోహిత. వాసవి నాది ఫ్రెండ్ అని చాలా మంచి వంట చేస్తుంది. నా పేరు సూర్యప్రభ అండి. సూర్యప్రభ. నా పేరు శేఖర్ అండి. శేఖర్ గారు. సో మీరు వాసవి గారి హస్బెండ్ కదా. ఓకే, వాసవి గారు వంటలు ఎలా చేస్తారు చెప్పండి. చాలా బాగా చేస్తుంది. ఓకే, ఇప్పుడు వంటలు టేస్ట్ నేను చేసి అప్పుడు చెప్తాను అనమాట. నా పేరు సమన్యు. సమన్యు, చాలా డిఫరెంట్ గా ఉంది నేమ్. ఏ క్లాస్ చదువుతున్నావు? 7th క్లాస్ చదువుతున్నాను. హాయ్. హాయ్, నీ పేరేంటి? విహార్. ఓకే అండి, ఫస్ట్ మా సెగ్మెంట్ అయిన జీ వంట మీ ఇంట దానికి వెళ్దాం. మరి రెడీగా ఉన్నారా? రెడీ. ఓకే, పదండి. ఓకే వాసవి గారు, జీ వంట మీ ఇంట స్టార్ట్ చేయబోయే ముందు ఒక చిన్న టెస్ట్ పెడతామండి మీకు. సరే అండి. ఒక బౌల్ ఇస్తాం, అందులో వెజిటేబుల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, వాటిని మీరు ఐడెంటిఫై చేయాలి. అలాగే మీరు అడిషనల్ గా ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవచ్చు. సో అవి ఇవి మిక్స్అప్ చేసుకుని మీరు ఒక వంట ప్రిపేర్ చేయాలి. సరే. సింపుల్ గా ఉన్నట్టుంది. చాలా సింపుల్ గా. ఇంత సింపుల్ గా ఉంటే బాగోదు కదా, మజా ఏమొస్తుంది ఇంక ఇందులో. సో ఇందులో చిన్న కిటిక్ ఉంది అండ్ సస్పెన్స్ కూడా ఉంది. ఏంటండి? ఏంటో తెలుసా? కళ్ళకు గంతలు కట్టుకుని అందులో ఏమున్నాయో మీరు చెప్పాలి. అమ్మో, కష్టమేమో. చాలా కష్టం. సో అందుకనే ఇక్కడ పక్కనే మీ హస్బెండ్ ఉన్నారు కదా, సో ఆయన హెల్ప్ మీరు తీసుకోవచ్చు. సో మరి స్టార్ట్ చేద్దామా? సరే. సో రిబ్బన్ నా చేతిలో రెడీగా ఉంది, ఇంకా మీ కలమేట్ చేరాలి. సో మీ హస్బెండే కట్టాలి, మీరే కట్టాలి. మీకు 1 minute టైం కూడా ఇచ్చేస్తున్నాం అండి. 1 minute సరిపోద్ది అనుకుంటా. సో బ్లాంక్ చేస్తారు కదా మీరు. సో మీరు కూడా బ్లాంక్ గా ఉన్నారు, రెడీగా ఉన్నారు. కౌంట్ డౌన్ స్టార్ట్స్. తీయండి ఫస్ట్ టైం. రౌండ్ గా ఉంది. క్యాబేజా? ఏమైనా క్లూ ఇస్తారా? ఎప్పుడు నేను చెవిలో పెడతా ఉంటాను. డెఫినెట్ గా కాలీఫ్లవర్ అండి. నెక్స్ట్ ఇవి టమాటా. ఇంకోసారి ఆలోచించండి. టమాటా అండి. రెండు డిఫరెంట్ వచ్చాయి. చెప్పండి. ఇది టమాటా డెఫినెట్ గా. ఓకే. ఆనియన్. చాలా ఇష్టం వచ్చినట్టుందండి దానికి షేప్. అల్లం. కరెక్ట్ గా చెప్పారు. కంగ్రాట్స్. ఓకే వాసవి గారు, ఈ ఇంగ్రీడియంట్స్ తో పాటు మీరు కూడా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుని అవి ఇవి మిక్స్ చేసుకుని ఒక రెసిపీ ప్రిపేర్ చేయాలన్నమాట. సరే, మీరు కంటిన్యూ చేయండి, నాకు కొంచెం పని ఉన్నది, బయటకు వెళ్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఏ రెసిపీ ప్రిపేర్ చేస్తారు? మాధురి, నేను బేక్డ్ కాలీఫ్లవర్ చేద్దాం అనుకుంటున్నాను. బేక్డ్ కాలీఫ్లవర్. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? మాధురి, ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ఫ్రెండ్ హెల్ప్ తీసుకొచ్చా. ఫ్రెండ్ హెల్ప్? తను చాలా బాగా వండుతుంది. ఇలా అయితే ఓకే, మరి తను ఇప్పుడు ఇద్దాం అయితే. సరే. హరిప్రియ గారు, సో మీరు ఇంత బాగా వంట చేస్తారా? మీ ఫ్రెండ్ కాంప్లిమెంట్ ఇచ్చేసారండి. మరి ఏంటి ఇంత బాగా వంట చేశారు? ముందే తెలిస్తే చక్కగా మీతో కూడా మీ ఇంటి వంట చేద్దాం కదండి. డెఫినెట్లీ అండి, చేద్దాం అయితే ఫ్యూచర్ లో. మరి బేక్డ్ కాలీఫ్లవర్ ని స్టార్ట్ చేద్దామా? చేద్దాం మాధురి. సో ముందుగా కావాల్సిన పదార్థాలు చెప్పండి. అల్లం, పసుపు, వెల్లుల్లిపాయలు, కోడిగుడ్డు, చీజ్, బటర్, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ధనియాల పొడి, సాల్ట్, జీలకర్ర పొడి, రెడ్ పౌడర్, నూనె, కారం, పంచదార, కాలీఫ్లవర్. స్టార్ట్ చేద్దామా? ఓకే, ముందుగా ఏం చేద్దాం? ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందామండి. ఇందులో ముందు వాటర్ తీసుకోవాలండి. ఇది హాఫ్ బాయిల్ చేసుకోవాలి మాత్రమే. అంటే ఇది కొంచెం యాజ్ ఇట్ ఈజ్ గా చేస్తారు మాధురి. ఇది కొంచెం కాంటినెంటల్ ఇండియన్ స్టైల్ రెండు మిక్స్డ్ టైప్ అన్నమాట. సో అందుకని దీన్ని మనం ముందు ఇది వేసుకొని సాల్ట్ వేసుకొని హాఫ్ బాయిల్ చేసుకోవాలి. ఇది 10 minutes బాయిల్ అయితే సరిపోతుంది. సో ఈ లోపల మనం చేసుకుందాం. ఓకే, మరి స్టవ్ ఆన్ చేస్తా. ముందు ఆయిల్ వేసుకుందాం మాధురి. 4 spoons వరకు వేస్తే సరిపోతుంది. చాలు కదా. ఇదేమో అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ
పేస్ట్ చేసి పెట్టుకున్నాను మాధురి. ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి. సో ఈ మూటితో మనం కచ్చా పచ్చగా ఈ రకంగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇది ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో కాలీఫ్లవర్ చాలా మంచిది తినాలి అని చెప్పేసి అంటారు కదా. ఇప్పుడు చాలా మంది పిల్లలు కాలీఫ్లవర్ తినకపోవచ్చు అండి. సో వాళ్ళని బాగా టెంప్ట్ చేయడానికి ఏం వేస్తే బాగుంటుంది అంటారు? వేస్తున్నారు కదా వాసవి గారు, చీజ్ ఇంకా బటర్. ఓకే, సో డామినేట్ చేస్తుంది అంటారా కాలీఫ్లవర్? డెఫినెట్ గా. ఓకే, మీరు ఎక్కువగా ఏ రెసిపీ ప్రిపేర్ చేస్తారు ఇంట్లో? చికెన్ ఎక్కువ, చికెన్ బిర్యానీ, పాలక్ చికెన్, బటర్ చికెన్. అండ్ చికెన్ లోనే 4 వెరైటీస్. ఓకే, మీరు ఎక్కువగా ఏమి ప్రిపేర్ చేస్తారు ఇంట్లో? వెజ్ ఆర్ నాన్ వెజ్? రెండు ప్రిపేర్ చేస్తాను మాధురి. అండ్ సండేస్ అంటే కంపల్సరీ నాన్ వెజ్. సో సండే ఎవరికి బోర్ కొడుతుంది, కొత్త రెసిపీ టేస్ట్ చేయొచ్చు. సో మరి ఖాళీగా ఉన్నప్పుడు మీకు ఎలా టైం పాస్ అవుతుంది? ఖాళీగా ఉంటే నేను బుక్స్ రీడ్ చేస్తాను. అవునా? మరి మీకు ఖాళీ దొరుకుతుందా? నేను ఫిక్స్డ్ అవర్స్ లో వర్క్ చేస్తాను కాబట్టి డెఫినెట్ గా నాకు ఫ్రీ టైం దొరుకుతుంది. ఆ టైంలో వాచింగ్ మూవీస్, పాటలు విని. సో ఇంట్లో ఉండడానికి ఇష్టపడతారు లేకపోతే బయట షికార్కి వెళ్ళడానికి ఇష్టపడతారు? ఫ్యామిలీ మెంబర్స్ మీరు ఎక్కువగా ఇంట్లో ఉండడానికి ఇష్టపడతాను. అండ్ మీ సంగతి ఏంటి? నేను హోమ్ మేకర్ అండి, కానీ నాకు ఇంకా పిల్లలతోటి ఇవన్నీ సరిపోతుంది. సాటర్డే సండే వస్తే మాత్రం ఇంకా మేము ఆల్మోస్ట్ రోడ్డు మీదే ఉంటాం. ఎక్కువ ఒక్కొక్కసారి ఫ్రెండ్స్ ఇంటికండి, ఒక్కొక్కసారి షాపింగ్, లేదంటే పిల్లలకి లైక్ వాటర్ పార్క్ ఇలాంటివి ఉంటాయి కదా, అమ్యూజ్మెంట్ పార్క్స్. సండేస్ ఎక్కడికో చోటికి బయట ఖచ్చితంగా బయటికి వెళ్ళాం, రోడ్డు మీద ఉంటాం. ఇది బాగా ఫ్రై అయినట్టుంది కదండి. దీంట్లో పసుపు వేసుకుందాం మాదిరి. ఇది ధనియాల పొడి అండి, ఇవేమో జీలకర్ర పొడి. అండ్ ఇప్పుడు ఏం వేస్తున్నాం? ఇప్పుడు గరం మసాలా పొడి. కొంచెం కారం వేసుకోవాలి మాత్రం. కారం, కొంచెం లైట్ గా షుగర్ అండి. షుగర్ ఎందుకు వేయాలంటే? యాక్చువల్లీ ఎందుకంటారంటే కొంచెం మసాలా కొంచెం ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అవుతాం, షుగర్ కొంచెం బ్యాలెన్స్ చేస్తాం, అందుకని షుగర్ కొంచెం. ఇది ఒక టిప్ కింద కూడా ఫాలో అవచ్చు అంటారా? అవునండి. సాల్ట్ వేయలేదండి, ఇందులో వేసాను కదా. ఇవి టమాటా ముక్కలు వేసేద్దాం మాత్రం. సో ఒకటే బ్యాలెన్స్ అంటారా? అన్ని వేసేస్తామండి, మసాలా అంతా వేసేస్తాం. కొంచెం బటర్ వేద్దామండి. ఓకే, మరి ఈ వంట ఎవరి దగ్గర నేర్చుకున్నారు మీరు? హరిప్రియ దగ్గరనే నేర్చుకున్నానండి. ఏ నేర్పారా? మీరు ట్రై చేస్తుంటారు కొత్తవి? డెఫినెట్ గా. సో ఇందులో మసాలా అన్ని వేసేసామండి, కూడా బాగా అయిపోయింది. అన్ని వేసేసామండి, ఫ్రై అయిపోయింది కదా, ఆయిల్ కూడా సెపరేట్ అయిపోయింది. ఇది మనం స్టఫింగ్ కి ఇదే మసాలా అన్నమాట. సో మనం మసాలా ఒకటి ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఏమై ఉంటుందండి? మీ వంట కదా ఇది, కానీ ఆవిడ చేస్తున్నారు. ఇంకా ఏం నేర్పించారేంటి? కనుక చాలా నేర్పించాను అనుకుంటా. చాలా నేర్పించారండి, కానీ అన్నిట్లో ఇదే బెస్ట్ అనిపించింది నాకు. నేను రిపీటెడ్ గా ఇదే చేస్తూ ఉంటాను. ఓకే, ఇది ఎంతవరకు వచ్చింది? ఇది అయిపోయి ఉంటది మాధురి. ఇది ఆఫ్ చేసుకుందాం అండి. ఇది ఇప్పుడు ఒక కొంచెం చల్లారిన తర్వాత, ఎందుకంటే దీన్ని స్టఫ్ చేయాలి కదా, పట్టుకోవాలంటే బాగా హాట్ గా ఉంటుంది. కొంచెం చల్లారిన తర్వాత ఇది స్టఫ్ చేసుకుందాం. చల్లారిపోయిందండి, తీసుకుందాం. పూర్తిగా కట్ చేసుకోకూడదండి, ఎక్కడ కూడా బ్రేక్ అవ్వదంటారా? కింద కట్ అవ్వకూడదు అనమాట బేస్. ఈ మసాలా ఉంది కదా, దీనంతా స్టఫ్ చేసుకోవాలి. ఇది ఎగ్ బీట్ చేసుకుందాం. సరే అయితే ఎందుకంటే దీని పైన బ్రెడ్ పౌడర్ వేస్తామండి మనం. అది దీన్ని పట్టుకొని ఉండాలంటే ముందు మనం ఇది వేసుకుంటే పట్టుకుని ఉంటుందండి. బ్రెడ్ పౌడర్ కొంచెం బటర్ కూడా వేసుకుందామండి. ఇంకొక లేయర్ ఎగ్ వేసుకోవాలండి. మరి దానిపైన కూడా బ్రెడ్ పౌడర్, దీనిపైన యాక్చువల్లీ చీజ్ గ్రేట్ చేసేసుకోవాలి. దీనిపైన మళ్ళీ ఒకసారి బ్రెడ్ పౌడర్. సో మనం ఓవెన్ లో పెట్టేసుకోవాలి. సో మనం ఓవెన్ లో పెట్టుకుని ఒక 7 minutes బేక్ చేసుకుంటే బేక్డ్ కాలీఫ్లవర్ రెడీ. రెడీ అండి, రెడీ. సో ఇప్పుడు మనం దీని పీసెస్ కూడా కట్ చేసుకోవచ్చు. ఓకే, సర్వ్ చేసుకుందాం అయితే. కీరా టమాటో చూసారు కదండి. జీ వంట మీ ఇంటిలో వాసవిగా తయారు చేసిన బేక్డ్ కాలీఫ్లవర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. బేక్డ్ కాలీఫ్లవర్ కి కావలసిన పదార్థాలు: కాలీఫ్లవర్, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, తరిగిన టొమాటో ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉప్పు, పసుపు, కారం,
బటర్, పంచదార, బ్రెడ్ పౌడర్, చీజ్, కోడిగుడ్డు, నూనె. తయారు చేసే విధానం: ఒక గిన్నెలో నీరు పోసి కాలీఫ్లవర్ ను హాఫ్ బాయిల్ చేసుకోవాలి. వేరొక కడాయిలో నూనె పోసి నూనె వేడెక్కిన తరువాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, కారం, పంచదార, ఉప్పు, టొమాటో ముక్కలు, బటర్ కూడా వేసి బాగా వేగిన తరువాత చల్లారిన కాలీఫ్లవర్ లోపల ముందుగా తయారు చేసుకున్న మసాలా మిశ్రమాన్ని స్టఫ్ చేసుకుని కాలీఫ్లవర్ మొత్తాన్ని మిశ్రమంతో కవర్ చేసి దానిపై బీట్ చేసుకున్న కోడిగుడ్డు సోనా, బ్రెడ్ పౌడర్, చీజ్ ని దానిపైన చల్లి కొద్దిసేపు ఓవెన్ లో బేక్ చేసుకోవాలి. తర్వాత టొమాటో, కీరా ముక్కలతో గార్నిష్ చేసుకుంటే బేక్డ్ కాలీఫ్లవర్ రెడీ.